సుమారుగా 5 సంవత్సరాల పైన. పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా ప్రతి శుక్రవారం పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి కోర్టుకు హాజరయ్యి శనివారం హైదరాబాద్లో గడిపి అప్పుడు వెళ్ళి మళ్ళీ శనివారం ఈవినింగో ఆదివారమో మళ్ళీ పాదయాత్రలో జాయిన్ అయ్యేవారు. అఫ్కోర్స్ ఒక్కొక్క రోజు ఫ్రైడేనే కోర్టు పని అయిపోయిన వెంటనే ఈవినింగే రిటర్న్ వెళ్ళేవారు, అది వేరు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా కోర్టుకి వెళ్ళలేదు. ఇది చాలా సందర్భాల్లో మన చర్చకు వచ్చింది. ఎందుకు వెళ్ళడం లేదు? న్యాయం అనేది అందరికి ఒకటే కదా, పెద్దలకు ఒకటి పేదలకు ఒకటి, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి మామూలు సామాన్యులకి ఇటువంటి వాళ్ళకి తేడా ఉంటుందా న్యాయం? ఇలాంటి చర్చ చాలా సందర్భాల్లో కూడా వస్తూనే ఉంటుంది సమాజంలో. జగన్మోహన్ రెడ్డి గారి మాటలో చెప్పాలంటే పేదలు పెత్తందారులు అంటారు కదా, పేదలను అయితే ఇలా వదిలేస్తారా కోర్టు పిలవకుండా? పెత్తందారు కాబట్టే ఆయన న్యాయం మీద కూడా పెత్తనం చేసే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. 5 సంవత్సరాలు కోర్టుకి వెళ్లకుండా పబ్బం గడిపేస్తున్నాడంటే మరి పేదలు ఆలోచించాలి. పేదలు, ఎందుకంటే ఆయన పేదలని పేద అరుపులు ఎరుస్తూ ఉంటాడు కదా, అందుకని పేదలు ఆలోచించాలి. ఏ నిరుపేదైనా కోర్టుకి టైంకి రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే కోర్టు ఊరుకుంటుందా, వ్యవస్థ ఊరుకుంటుందా, పోలీసులు ఊరుకుంటారా? ఇంటికి వచ్చి ఎత్తుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఇక్కడ అలా ఎందుకు జరగలేదు? అసలు ఈ కేసు విచారణ ఎందుకు లేట్ అవుతుంది? ట్రయల్ అంటారు లీగల్ పరిభాషలో, న్యాయ పరిభాషలో ట్రయల్స్ అంటారు దాన్ని కోర్టులో. ఈ విచారణ ఎందుకు లేట్ అవుతుంది? ఇన్ని కేసుల్లో ఒకవైపు సిబిఐ, ఒకవైపు ఈడీ కేసుల్లో కీలక నిందితుడిగా ఉండి ఆల్రెడీ 15 నెలలు జైల్లో గడిపి బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి 12 ఏళ్ళుగా సుమారుగా బెయిల్ మీదనే ఉంటే బయట ఇన్నేళ్ళు బెయిల్ మీద ఉన్నవాడిని బెయిల్ మీదే వదిలేసి ఎందుకు విచారణ లేట్ అవుతుంది? ఎక్కడ లోపం ఉంది? లోపం ఉందా లేక ఇంకేదైనా కారణమా? ముఖ్యమంత్రిగా ఆయనకి ఏమన్నా డిస్కౌంట్లు, రిబేట్లు, ఇట్లాంటి ఏమైనా రిజర్వేషన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? న్యాయ వ్యవస్థలో, ఇండియన్ పీనల్ కోడ్లో, మన భారత న్యాయ వ్యవస్థలో ముఖ్యమంత్రులైన వాళ్ళకి ఏమన్నా రిజర్వేషన్స్ ఉన్నాయా? కోర్టులకు రాకపోయినా పర్లేదు అని ఏమైనా ఉన్నాయా అనేది ఒక అంశం. అసలు దీంట్లో ఈ విచారణ లేట్ అవ్వడం, లేకపోతే ఈ విచారణ ముందుకు సాగకపోవడం అనే దాని మీద, ఆ సాగకపోవడం వెనుక ఈ కేసుల్ని దర్యాప్తు చేస్తున్న రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఒకటి సిబిఐ, ఒకటి ఈడీ. ఆర్థిక నేరాలకు సంబంధించి కొన్ని విషయాల్లో ఈడీ ఆల్రెడీ టేకప్ చేసింది, కొంత ప్రూవ్ చేసింది, కొన్ని ఆస్తులను అటాచ్మెంట్ కూడా ఇచ్చింది. ఈడీ కాస్త బెటర్, పర్లేదు, స్పీడ్గానే తీసుకెళ్తుంది. ఆ 3 కేసులు ఉన్నాయి. కానీ మిగతా కేసులు అన్నింటినీ దర్యాప్తు చేస్తున్న సిబిఐ పాత్ర ఏమన్నా ఉందా? ఈ కేసుల విచారణ లేట్ అవడం వెనుక సిబిఐ పాత్ర ఎంతవరకు ఉంది? ఎందుకు అనుమానిస్తున్నారు? సిబిఐ విషయంలో ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? తెలంగాణ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని ఆ పార్టీ ఎంపీగా అప్పుడు ఉండి ఆ తర్వాత మొన్న మధ్య రాజీనామా చేశారు పార్టీకి. ఎంపీ రఘురామరాజు పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ హీరింగ్కి వచ్చి దాని విచారణ జరిగి వాదనలు జరిగితే మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని అంటే సిబిఐ మౌనం ఎందుకు మౌనం వహించింది? ఈ అభిప్రాయం చెప్పకుండా మీ ఇష్టం అని కోర్టుకు వదిలేసింది. దర్యాప్తు చేస్తున్న సంస్థ బెయిల్ ఇవ్వాలా వద్దా అనే అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలా చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉండి ఒక తటస్థంగా ఉండకూడదు కదా? తటస్థంగా ఎలా ఉంటారు? జడ్జిమెంట్ ఎలాగో కోర్టే ఇస్తుంది. దర్యాప్తు సంస్థగా తన అభిప్రాయం తను ఏం చెప్పినా అక్కడున్న మెరిట్స్, కేసులో ఉన్న మెరిట్స్, డిమెరిట్స్ చూసుకొని న్యాయమూర్తి లేదా బెంచ్ ఎవరైనా వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు ఇస్తారు. మీరు చెప్పాలా, మీ ఇష్టమైన మీరు చెప్పవసరలా. కానీ ఆ బెయిల్ రద్దు విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంది సిబిఐ? అక్కడే మొదలయ్యాయి అనుమానాలు. సరే, ఆ బెయిల్ రద్దు పిటిషన్, రఘురామరాజు వేసిన బెయిల్ రద్దు పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది.
నిజానికి చాలా విషయాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈడీ కూడా కవిత కేసులో కానీ ఇంకా చాలా కేసుల్లో కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారు. కింద కోర్టు కొట్టేస్తే పై కోర్టులో సవాల్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు కొట్టేశారు, బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని, రద్దు చేయాలను. సిబిఐ మిన్నకుండిపోయింది, సుప్రీంకోర్టులో సవాల్ చేయలా. తెలంగాణ హైకోర్టు బెయిల్ రద్దు అనే పిటిషన్ని కొట్టేస్తే లేదు ఎందుకు కొట్టేశారు ఇక్కడ అని చెప్పి మీరు టేకప్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో సవాల్ చేయలే సిబిఐ. అక్కడ ఇంకొద్దిగా అనుమానాలు, లేకపోతే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి చలాకీతనం, ఇవన్నీ ఒక్కసారిగా అనుమానాలకు దోహదపడ్డాయి. అయితే ఈ పిటిషన్లన్నీ వేస్తున్న ఎంపీ రఘురామరాజు ఆయన ఎందుకు ఇంకా పోరాటం చేస్తున్నాడు? సిబిఐ వేయకపోతే తెలంగాణ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే తాను వేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందే, ఇవి పాయింట్స్ ఉన్నాయి దీంట్లో, ఇందువల్ల కొట్టేయాలి. ఆయన ఇప్పటి వరకు 3,000 పైచిలకు వాయిదాలకి హాజరు కాలేదు. పదే ఆ పిటిషన్ అని ఈ పిటిషన్ అని ఏవో వేసుకుంటూ పోతున్నాడు తప్ప కోర్టుకు మాత్రం హాజరు కావడం లేదు. ఆయన బెయిల్ రద్దు చేయాలి అని ఆయన మళ్ళీ సుప్రీంకోర్టులో వేశారు పిటిషన్. ఇప్పుడు దాని మీద ఇవాళే మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. బహుశా ఏప్రిల్ 5కి ఏదో వాయిదా పడినట్టుంది. ఇవాళ సుప్రీంకోర్టు కొన్ని అబ్జర్వేషన్స్ కూడా చేసింది, కొన్ని రిమార్క్స్ కూడా, కామెంట్స్ కూడా పాస్ చేసింది. ఎందుకు రఘురామకృష్ణరాజు ఇంకా పోరాడుతున్నారు?